హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు సండే కదా, ఈ వంట చేయాలి చికెన్ కూరని. ఇదిగోండి మా మనవరాలు చక్కగా 2 పిలకలు వేసుకొని మా అమ్మాయి చక్కగా హాయ్ చెప్తాక రెడీ అయింది. చెప్పరా హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. చెప్తుంది చెప్పు అమ్మో హాయ్. రెడీ అయింది. పిలకలు వేసుకుని చక్కగా రెడీ చేసుకుంటదండి మా అమ్మాయి. చక్కగా ఇష్టం అట్లాగా ఆడపిల్లలకి. బొట్టు పెట్టలేదు అడిగి బొట్టడికి అవన్నీ అంత ఇష్టము. పాపే కావాలనుకుంటే పాపే పుట్టింది. అంత రెడీ చేసుకోవడం అంటే ఇష్టం అంట ఆడపిల్లల్ని. చక్కగా జల్ల చేసుకోవడం అవన్నీ ఇష్టం అని రెడీ చేసుకుంది. ఇంక మేము రెడీ అయ్యాము వంట చేద్దామని. ఇంక చూసింది హాయ్ చెప్తా వచ్చేసింది. అదే చిట్టా చెయ్యి చూపిస్తుంది. సరే చికెన్ కర్రీ చేద్దాం పదా. వాళ్ళ అమ్మకి బొడ్డోడిని చికెన్ చికెన్ పెద్ద ముక్కలు నేను చూసి కట్ చేస్తాను. చిన్న ముక్కలే కొట్టాడు. పెద్దగా కనబడు. పెద్దగా ఉన్నాయా? చిన్న కట్ చేయి. ఏంటి చికెను పసుపు. ఇదిగోండి పసుపు తీసుకురా. అంతా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టా? ఈరోజు అంతా కలిపి పెట్టేసి వండుతున్నాను. ఓకే ఇదో రకం. ఇట్లా కూడా బాగుంటుందని చక్కగా ఉడికిపోద్ది. ఇదిగోండి కారం, ఇదిగో కళ్ళుప్పు. ఇదిగోండి కళ్ళుప్పు. ఆడొచ్చాడు పుట్టాడు. దా వస్తావా? వండుతావా? దా వండుతావా? ఏదో మాట్లాడాలని అబ్బో ఈ మధ్య అట్లా మాట్లాడుతుందా? దా మేము వండుతున్నాం. దా అమ్మ దగ్గర ఉండు కాసేపు. అమ్మ దగ్గర ఉండు. ఉల్లిపాయ కట్ చేస్తున్నావా? ఏంటంటే కలిపేసేసి చక్కగా ఉల్లిపాయ కూడా కట్ చేసేసి ఉల్లిపాయ నూనెలో వేపేసి అప్పుడు వేస్తా. ఉల్లిపాయకి వస్తావా? ఆయిల్ పోయవా? సాయంత్రం డాక్రా మీటింగ్కి వెళ్ళాలండి. సాయంత్రం డాక్రా మీటింగ్కి వెళ్ళాలండి. ప్రతి నెల మీటింగ్ ఉంటుంది మాకు. మళ్ళీ మధ్య మధ్యలో ఏదైనా అవసరమైనప్పుడు పిలుస్తాను అంటారు. ఇంకెళ్తా ఉండాలి. సాయంత్రం వెళ్తావా? డాక్రా మాకు మా పాతింటి దగ్గర అండి, అక్కడికి వెళ్ళాలి. ఇదిగో ఆయిల్,
కారం అన్నీ వేసేస్తాం కదా, మసాలా అన్నీ కలిపేసేసి వేసేయచ్చు. ఇది ఒక టేస్ట్, ఇది ఒక బాగుంటుంది. ఇట్లా ఇదో రకం కలిపి పెట్టడం అనమాట. వేగింది కదా చక్కగా. ఇప్పుడు వేసేస్తున్నాను చికెను. ఒక నిమిషం ఉంచేసి మగ్గిన తర్వాత బాగా మగ్గిపోద్ది కదా, అప్పుడు ఎసరా అది వేసేసి పొడి మసాలా అన్నీ వేసి చూపిస్తా. ఇదిగోండి అట్లా పెట్టాను నేను 10 నిమిషాలు అట్లా, అది 5 నిమిషాలు అట్లా ఉడికితే మళ్ళీ బాగా ఉడికిన తర్వాత నీళ్ళు పోస్తా. ఇదిగోండి చికెన్ చక్కగా నూనెలో మగ్గిపోయింది కదా. ఇంకా మనము ఈ చికెన్ కలిపిన గిన్నెలో నీళ్లు పోసాను, ఎసరు పోస్తున్నానండి. ఇదిగోండి ఎసరు పోసేసాను. సో చాలా వరకు మనకి నూనెలోనే మగ్గిపోయింది. ఇంకొంచెం ఒక రవ్వ ఉడికితే సరిపోతుంది. ఈలో పండి ఇవన్నీ వేసేస్తాను. కొత్తిమీర ఇది కూడా మగ్గాలి కదా. అయిపోద్ది, కట్టేస్తాను. ఉడికిందా కూర? కూర అయిపోయింది. కొంచెం అంటే ఇలా పులుసుగా ఉంటే బాగుంటుందని ఇలా ఉంచేస్తాను. సరే ఉప్పు కారం చూడు మరి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఉప్పు కారం అంతా సరిపోయింది, చాలా బాగుందండి. సరే నాకు ముద్ద పెట్టు, ఆకలి వేసేస్తుంది. పెట్టేస్తాను. చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది, సువాసన. వేడి అన్నం చికెన్ కూర. వేడిగా ఇప్పుడే అయింది వంట. చికెన్ అన్నం వేడిగా కాలిపో. ఇది నేను చూడి ఈ గంట తెచ్చా. బెజ్జాలు గంటి పెట్టుకున్నాను. బెజ్జాలు గంటి పెడితే ఎట్టు కుదురుద్ది? అదేమో రావట్లే, పులుసు రావట్లే. చిన్న ఎలా ఉంది చెప్పు. ఇక చిన్న చెయ్యి కాలుతుందా? ఇదిగో టేస్ట్ చేసి చెప్తాను చికెన్ కర్రీ. సూపర్గా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. మొక్క చూడు ఉడికిందా? మొక్క కూడా ఉడికిపోయింది. మొక్క ఉడికిందా? ఓకేనండి, ఇదండి ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి.